మల్లేశ్వరంలోని ఖిల్ల మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. తరతరాలుగా తెలంగాణలో ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకుంటారని, ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని సీతక్క చెప్పారు. రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు కేటాయించిందని, ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ ఈ పండుగను సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ యొక్క ఆర్కేపురం మహేశ్వరం కాన్స్టిట్యున్సీలోని ఖిల్లా మైసమ్మ తల్లికి మరి పట్టు వస్త్రాలను సమర్పించి అధికారిక పూర్వకమైనటువంటి మరి గౌరవాన్ని పూజలు నిర్వహించడం కోసము ఇక్కడికి నన్ను ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తల్లుల యొక్క దీవెనలు ఉండాలి. హైదరాబాద్ ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతోటి ప్రతి ఇల్లు సంతోషంగా వర్ధిల్లాలని ఖిల్లా మైసమ్మ తల్లిని మొక్కుకోవడం జరిగింది. అందరికీ, తల్లులందరికీ మొక్కుకుంటూ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మరి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాం. అది ఖచ్చితంగా మేము డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే పండుగ నిర్వహణ కోసం 25 కోట్ల రూపాయలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బోనాల పండుగ కోసం కేటాయించడం జరిగింది. ఆ పాత రికార్డు ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఖచ్చితంగా ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ టెంపుల్కి కూడా 25 కోట్లలో భాగంగా మరి ఏర్పాట్లకు కానీ ఇతరత్ర ఖర్చులకు కూడా కేటాయించడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు.